నమస్కారం మిత్రులారా. అసలు శివుడంటే ఎవరు? శివమిచ్చేత్ మనుష్యాణం తస్మాత్ శివ ఇతి స్మృతః. శివుడంటే మానవులకు సర్వశుభాలను కలిగించే దైవమని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలివి. పరమశివుడిని ఆరాధించే ముందు, సేవించే ముందు, శివనామాన్ని స్మరించే ముందు అసలు శివుడంటే ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ చక్కని అవగాహనను, పూర్ణ జ్ఞానాన్ని మనం శివుడి గురించి కలిగి ఉండవలెను. అందుకే అగస్త్య మహర్షి ఇలా అన్నారు: అచింత్య రూపం అవ్యక్తం అనంతం అమృతం శివం. చింతించుటకు వీలు కానివాడు, అవ్యక్త స్వరూపుడు, అనంతుడు, అమృత స్వరూపమైన పరబ్రహ్మమే శివుడని అగస్త్య మహర్షి గారు తెలిపెను. ఎవరు ఆది దేవుడు, ఎవరు అనాది దేవుడు, ఎవరు నిరాకారుడు, ఎవరు నిర్గణుడు, ఆ మూలమే, ఆ మూల దైవమే సాక్షాత్తు ఆ పరమశివుడు. ఎవరి నుండి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు ఆవిర్భవించారో, ఎవరు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులకు ఆధారమో, ఎవరు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులకు అతీతమో, ఎవరిని బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు సదా సేవిస్తూ ఉంటారో ఆ పరమ పురుషుడే శివుడు. అందుకే మాండూక్య ఉపనిషత్ శివమద్వైత్యం చతుర్థం మన్యంతే, త్రిగుణాలకు త్రిమూర్తులకు అతీతమైన దైవం శివుడని తెలపబడింది. ఎవరిని బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు సదా ధ్యానిస్తుంటారో, ఎవరు సకల దేవతలకు దేవాది దేవుడు, ఎవరు సకల లోకాలకు మహాప్రభువు, ఎవరు సకల సిద్ధ గురువులకు ఆది గురువు, ఆ పరమ దైవమే శివుడు. ఎవరు మాయాశక్తికి ఆధారమో, ఎవరు మాయాశక్తికి అధిష్టానమో, ఎవరికి మాయాశక్తి దాసురాలో, ఎవరికి మాయాశక్తి రాణియో ఆ పరబ్రహ్మమే శివుడు. ఏ దైవం నుండి విష్ణువు సృష్టించబడ్డాడో, ఏ దైవం నుంచి విష్ణువును స్థితికారకుడిగా నియమించాడో, ఏ దైవం విష్ణువును దశావతారములుగా అవతరింపజేశాడో, ఏ దైవాన్ని విష్ణువు సదా ధ్యానం చేస్తూ ఉంటాడో ఆ మహాదైవమే శివుడు. అందుకే శ్వేతాసతారోపనిషత్ తం దేవతానాం పరమంచ దైవతం. సకల దేవతలందరిలోనూ శివుడు పరాత్పరుడు, దేవాది దేవుడని తెలుపబడింది. ఎవరు సత్యస్వరూపుడు, ఎవరు నిత్యస్వరూపుడు, ఎవరు మాయాతీతుడు, ఎవరు విశ్వాతీతుడు ఆ పరమ దైవమే శివుడు. ఎవరు సర్వవ్యాపియో, ఎవరు సర్వాంతరయామియో, ఎవరు సర్వశాసకుడు, ఎవరు సర్వలోకపాలకుడు ఆ పరంధాముడే శివుడు. ఎవరు సర్వజీవులలో చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తున్నాడో, ఎవరు సకల ప్రాణులకు ఆధారమో, ఎవరు ఈ విశ్వమును సృష్టించాడో, ఎవరు ఈ విశ్వంలోని అణువణువున వ్యాపించి ఉన్నాడో ఆ పరాత్పర దైవమే ఆ శివుడు. అందుకే కైవల్యలోపనిషత్ అచింత్యమవ్యక్తమనంత రూపం శివం. చింతించుటకు వీలు కానివాడు, వ్యక్తం కానివాడు అనంతుడే శివుడని తెలుపబడింది. ఏ దైవాన్ని శ్రీకృష్ణుడు సదా ధ్యానించాడో, ఏ దైవం కోసం శ్రీకృష్ణుడు ఘోరంగా తపస్సు చేశాడో, ఏ దైవాన్ని శ్రీకృష్ణుడు భూలోకముల్లో అనేక చోట్ల ప్రతిష్ఠించాడో, ఏ దైవాన్ని శ్రీకృష్ణుడు గుణగానం చేశాడో ఆ జగద్గురువే శివుడు. ఏ దైవాన్ని శ్రీరాముడు భూలోకములో అనేక చోట్ల ప్రతిష్ఠించాడో, ఏ దైవాన్ని శ్రీరాముడు కూడా సదా ధ్యానించాడో, ఏ దైవాన్ని శ్రీరాముడు కొలిచి రావణ్ణి సంహరించాడో, ఏ దైవాన్ని శ్రీరాముడు భక్తితో లోకములలో ప్రచారం చేశాడో ఆ ఆత్మారాముడే శివుడు. ఎవరి సాక్షాత్కారం పొందితే జీవుడు మోక్షాన్ని సాధిస్తాడో, ఎవరి సాక్షాత్కారం పొందితే జీవుడు నేనే పరబ్రహ్మమని గ్రహిస్తాడో, ఎవరి సాక్షాత్కారం పొందితే జగత్తు మిథ్య అనే సత్యాన్ని గ్రహిస్తాడో, ఎవరి సాక్షాత్కారాన్ని పొందితే జీవుడు బ్రహ్మానందాన్ని పొందుతాడో ఆ సచ్చిదానంద స్వరూపమే శివుడు. ఎవరు సర్వమతాల సారమో, ఎవరు సర్వమతాల గమ్యమో, ఎవరు సర్వమతాలకు దైవమో, ఎవరు సర్వమతాలకు మహాగురువో ఆ సదానంద స్వరూపమే శివుడు. అనాద్యనంత శుద్ధం శివం శాంతం నిర్గుణం. ఆది అంతాలు లేని అనంతమైన నిర్గుణ శాంత స్వరూపమే శివుడని తెలపబడింది.
ఎవరిని వేదాలు కీర్తించాయో, ఎవరు సకల వేద సారమో, ఎవరు సకల వేద సార గమ్యమో, ఎవరి నుండి వేదాలు ఉద్భవించాయో ఆ సుజ్ఞాన స్వరూపుడే శివుడు. ఎవరు జ్ఞాన స్వరూపుడు, ఎవరు సుఖ స్వరూపుడు, ఎవరు పూర్ణ స్వరూపుడు, ఎవరు సాక్షి స్వరూపుడు, ఆ పరంజ్యోతియే శివుడు. ఈ చెప్పబడిన లక్షణాలన్నీ, విశిష్టతలన్నీ ఒక్క శివుడికి మాత్రమే ఉన్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.